భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో భారీ వర్షం కారణంగా వరద నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యానగర్ కాలనీలోని చెంతల చెరువు సమీపంలో రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చింది. అయితే ఎప్పుడు వర్షం కురిసినా భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో నాగపాము కలకలం సృష్టించింది. నిన్న ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ భవనంలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే లోపల పామును చూసిన అతడు ఒక్కసారిగా భయపడ్డాడు. ఇది గమనించిన విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తమై పామును చెట్ల పొదల్లో వదిలేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్ట్స్ కాలేజ్ ఏటీఎం వచ్చే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించింది. మేడ్చల్ జిల్లా కృష్ణపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. తన భార్య ఆరోగ్యం బాలేదని సహోద్యోగి షేక్ మోసిన్కు చెప్పుకున్నాడు. మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించి అగత్యానికి పాల్పడ్డాడు. అవమానం భరించలేక బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.